ఒక మనిషి చుట్టూ ఎన్ని కథలేంటి, ఒక వ్యక్తికి ఎన్ని అవతారాలేంటి. అర్ధరాత్రైనా రిషి ఇంకా ఇంటికి రాలేదు. తొందరగా వచ్చేస్తానని ఫోన్ చేసి చెప్పాడు. ఇంకా రాకపోవడం ఏంటో. పార్టీస్ అంటే ఇలాగే ఉంటాయి అత్తయ్య. ఒక్కోసారి తెల్లారిపోవచ్చు. మీరిలా వెయిట్ చేయడం వేస్ట్. పదండి వెళ్ళి పడుకుందాం. అది కాదమ్మా, కనీసం ఫోన్ లిఫ్ట్ చేసి ఎప్పుడొస్తున్నాడో చెప్తే సరిపోతుంది కదా. అత్తయ్య, మీకు మాటిచ్చి వెళ్ళినా సరే నాకు రిషి మీద నమ్మకం లేదు. ఖచ్చితంగా తాగే ఉంటాడు. ఒక్కసారి మందుకు అలవాటైన వాళ్ళు అంత త్వరగా మానలేరు అత్తయ్య. మీరు అనవసరంగా 4 మాటలు మెత్తగా మాట్లాడి అమ్మ అంటే కరిగిపోయి రిషి మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. తను ఖచ్చితంగా డిసప్పాయింట్ చేసే టైప్. మీరు పర్మిషన్ ఇవ్వకుండా ఉండాల్సిందే. అలా కాదు వేద, రిషి మీద నాకు నమ్మకం ఉంది. రిషి తప్పకుండా మారుతాడు. అదిగో చెప్పానా, వచ్చినట్టున్నాడు. లోక్నాథ్ గారు, లోక్నాథ్ గారు, ఒకసారి బయటికి రండి. పద. రిషి, అయ్యో రిషి, రిషి అమ్మాయికి ఏమైంది? తీసుకురండి. రండి. అయ్యో ఏంటి? తీసుకురండి. ఏమండి? శ్రీ 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 రండి. ఇక్కడ పడుకోబెట్టండి. శ్రీ ఏమండి? రిషి, రిషి ఇక్కడ రిషి, పడుకోబెట్టండి. రిషి, రిషి రిషి, రిషి రిషి ఏమైంది? నాన్న, రిషి ఏమైంది? రిషికి ఏమైందిరా? రిషి రిషి, 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 నేను సెంటర్ నుంచి ఇంటికి వెళ్తుంటే రిషి! ఎవరో అబ్బాయి మీ అబ్బాయిని ప్రాణం పోయేలా కొడుతున్నాడండి. రిషి, అది చూసి మేం కంగారుగా పరిగెత్తుకుంటూ కేకలేసుకుంటూ వెళ్ళేసరికి మమ్మల్ని చూసి అక్కడి నుంచి పారిపోయాడు. ఇంతలో ఎవరి అబ్బాయి అసలు ఏంటని చూస్తుంటే మీ రెండో అబ్బాయిని తెలిసింది. అందుకే వెంటనే మీ ఇంటికి తీసుకుని వచ్చాం. రిషి, శ్రీ అర్జెంటుగా డాక్టర్ ఫోన్ చేయి. హలో డాక్టర్, ఎమర్జెన్సీ, త్వరగా ఇంటికి రండి. వెంటనే వస్తున్నాను. ఓకే డాక్టర్. చాలా థ్యాంక్స్ అండి. వస్తామండి. అమ్మో అమ్మో, నా అల్లుడిని ఎలా కొట్టేశారో. వాళ్ళ చేతులు పడిపోను. ఎలా వచ్చాయో వాళ్ళకు చేతులు నా అల్లుడిని కొట్టడానికి. ముదనష్టపు వెధవలు. బంగారం లాంటి పిల్లాన్ని రక్తం వచ్చేలా చావు దెబ్బలు కొట్టారు. అంత కక్ష ఎవరికుందిరా? వాళ్ళ కడుపుల కాల. ఏం మాయరోగం వచ్చిందో ఆ మందకి. పుట్టగతులుండవు యదవలకి. బంగారం లాంటి నా మేనల్లుడు ఎలా వెళ్ళి ఎలా ఇంటికొచ్చాడో. వాళ్ళ నెత్తిన పిడుగుపడా. ఒరే రిషి, లేవరా నాన్న. ఈ అత్త పిలుస్తుంది, లేవరా. రేపే పెళ్లి పెట్టుకొని ఇలా జరిగిందేంటి? భగవంతుడా, ఎందుకు మాకు ఈ పరీక్షలు? ఏం పాపం చేశామని మేమే శిక్షలు అనుభవించాలి? ఆ వేసేదేదో శిక్షలు మాకు వెయ్యయ్యా, మా పిల్లలకెందుకు? రిషి ఏమైంది? డాక్టర్, అరే ఏమైంది? చూడండి.
ఎవరో ఐరన్ రాడ్తో బలంగా కొట్టినట్టున్నారు. దెబ్బలు బాగా తగిలాయి. కాలు చెయ్యి ఫ్రాక్చర్ అయ్యే ఛాన్స్ ఉంది. పేషెంట్ని ఎక్కువగా స్ట్రెయిన్ చేయకుండా చూసుకోండి. బాగా రెస్ట్ కావాలి. అలాగే డాక్టర్. నేను రాసిచ్చే టాబ్లెట్స్ 4 అవర్స్కి ఒకసారి వాడుతూ ఉండండి. శ్రీ, సరే, ఇంకేమైనా అవసరం ఉంటే కాల్ చేయండి. ఓకే డాక్టర్. రిషి, రిషి, నానా, నానా, లే నానా. రిషి, రిషి, ఋషి జాగ్రత్త, రిషి, జాగ్రత్త, జాగ్రత్త. శ్రీ, జాగ్రత్త, దెబ్బ తగిలింటుందిరా. నానా, నానా, అయ్యో, ఏమైందిరా? ఎవరు నిన్నింతలా కొట్టారు? డాడ్, మిమ్మల్ని మళ్ళీ చూస్తాను అనుకోలేదు డాడ్. రిషి, రే రిషి, నిన్నెవరు కొట్టారు? ముందు అది చెప్పు. ఏంట్రా ఇంత చూశాక కూడా అలా అడుగుతున్నావు? ఇంటికొచ్చి వేణాన్ని పెళ్లి చేసుకుంటే చంపేస్తాను, నరికేస్తాను అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు కదా. అదే కదా మీ అందరికీ అర్థం కావట్లేదు ఎవరిలా కొట్టారో. వీళ్ళ బాలకాలు చూస్తే నా మనవణ్ణి చంపేసేలా ఉన్నారు. ఒక్క నిమిషం మీరు ఆగండి. నిజమేంటో వీడి నోటి నుంచే వినాలి. రే చెప్పరా రిషి, ఎవరు నిన్ను కొట్టింది? నేను బ్యాచులర్ పార్టీ నుంచి తిరిగి ఇంటికి వస్తుండగా కార్తీక్ అన్నయ్య నాకు అడ్డుపడ్డాడు. ఒక ఐరన్ రాడ్ తీసుకొని నా మీదకి వచ్చాడు. అన్నయ్య, గొడవలు ఏమన్నా ఉంటే మాట్లాడుకుందాం అన్నయ్య, ఇంటికి రా అని బ్రతిమిలాడాను. నన్ను రాడ్తో కొట్టడం మొదలు పెట్టాడు. నన్ను కొట్టొద్దని, రేపు నా పెళ్ళుందని బ్రతిమిలాడాను. అయినా కనికరం లేకుండా కొట్టాడు. ఆ రిషిగాడు వేడి మెడలో తాళి కట్టాలి, వాడినక్కడే నరికేస్తాను. ఈ రోజు నీ చావు చూడకుండా ఇక్కడి నుంచి వెళ్ళనురా. ఈ పెళ్లి ఆగాలంటే నువ్వు చావాల్సిందేరా. చావు, చావు, చావు అని కొట్టాడు. అలా కొడుతూ ఉంటే రాడ్ తలకి తగిలేసరికి స్పృహంతా తప్పి పడిపోయాను. అక్కడి నుంచి ఏం జరిగిందో నాకు తెలీదు. లేస్తే ఇక్కడున్నాను. మిమ్మల్ని అందరినీ చూస్తానని అస్సలు అనుకోలేదు. బావ అలా చేసుండడు. నేను బ్రతికి బయటపడి చెప్తున్నాను కాబట్టి నువ్వు నమ్మట్లేదు. ఒకవేళ నేను చచ్చిపోయి ఉంటే నువ్వు నమ్మేదానివా? ఎంత జరిగాక కూడా అలా ఎలా మాట్లాడుతున్నావు అమ్మాయి? నీ ఎదురుగానే కదా మీ బావ వచ్చి మరీ వెళ్ళాడు. ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నావు? నువ్వసలు నా మనవణ్ణి పెళ్లి చేసుకుని వాడితో కాపురం చేస్తావా నువ్వు? డాడ్, అన్నయ్య, ఎందుకు నన్ను బ్రతికించారు? ఎలాగో సగం చచ్చాను. పూర్తిగా చంపేయాల్సింది. నాన్న, నా మనవడ మీద చెయ్యేసినోడికి పుట్టగతులుండవు. ఎన్ననుకుని ఏం లాభమమ్మా? బంగారం లాంటి పిల్లాడిని చావగొట్టారు. వాళ్ళ ముఖాలు మండ. అమ్మా, ఇంకాపండి. దయచేసి వాడికి కొంచెం రెస్ట్ ఇవ్వండి. పార్వతి, రిషిని లోపలికి తీసుకెళ్ళు. ఈ రాత్రికి వాడికి ఏం కాకుండా చూసుకో. అలాగేనండి. మీరెందుకు అత్తయ్య? చేసుకోబోయే అమ్మాయి వీణ ఉంది కదా, తనే దగ్గరుండి రిషిని చూసుకుంటుంది. అలా ఎలా అవుద్దమ్మా? ఆ అమ్మాయి ఇంతకు ముందే ఎలా మాట్లాడిందో చూశారు కదా. మీరు మధ్యలో రాకండి.
వీణ ఎలాంటి పరిస్థితుల్లో రిషి లైఫ్లోకి వచ్చిందో మీకు తెలీదా? ఇంతకు ముందు వాళ్ళ బావతో ఎలా ఉండేదో మీకు తెలీదా? తను చూసిన వాళ్ళ బావ గురించి చెప్పింది, అంతే కదా? అయినా వీళ్ళకైనా టైం ఇస్తేనే కదా ఒకరి గురించి ఒకరు తెలుసుకునేది. మధ్యలో దూరి మనమే కొట్టుకు చేస్తుంటే ఇంకేం జరుగుతుంది మంచి? వీణా, నువ్వెళ్ళు. నేనా? హా, నువ్వే వీణా. రేపు జరగాల్సిన పెళ్లి వాయిదా పడినా నీకెప్పటికైనా కాబోయే భర్త రిషియే. కాబట్టి నువ్వే చూసుకోవాలి, తప్పదు. ఏంటి నాకు ఈ టార్చర్? అదేంటమ్మా చంపేస్తావా ఏంటాన్ని? జాగ్రత్తగా తీసుకెళ్ళి శ్రీ, జాగ్రత్తగా తీసుకెళ్ళి. బాగుంది సంబడం. మీరే కొట్టించి మీరే చూసుకుని మాటలు మాత్రం మాకనిపిస్తున్నారు. ఇన్ని దారుణాలు జరుగుతున్నా మా అన్నయ్య మాత్రం ఏమీ అనడు. మా కర్మ. అవునరా లోకి, నువ్వేం మాట్లాడవేంటి? ఏం మాట్లాడాలి? ఎంత జరిగాక మాట్లాడేదేముంది? పోలీస్ కంప్లైంట్ ఇవ్వు. అవతల వాడి కాళ్ళు చేతులు విరగొట్టించు. వాడు దెబ్బలతో ఉన్నాడు, సరిపోదా? ఇంకెంతమంది రక్తాలు చిందించాలి? అంటే నీ కొడుకు చచ్చిపోయినా పర్వాలేదంటావా? కొట్టించిన వాళ్ళని పక్కనే పెట్టుకొని మళ్ళీ వాళ్ళతోనే సేవలు చేపిస్తున్నావు. నీకేమన్నా పిచ్చారా? అమ్మా ఆపండి. నా కొడుకే గనక ఈ పని చేస్తుంటే వాణ్ణి క్షమించే ప్రసక్తే లేదు. చూస్తుండండి, తెల్లవారుగానే ఏం చేస్తానో. నాకు 2 బిడ్డలే, పక్షపాతం లేదు. తప్పు ఎవరు చేసినా శిక్ష వేసి తీరుతాను. మెల్లగా మెల్లగా వీణా, జాగ్రత్త రిషి. కూర్చో కూర్చో. కేర్ఫుల్ 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 వీణా, జాగ్రత్త. వీణా, జాగ్రత్తగా చూసుకో. వీణా, ఏంటి? కాస్త హెల్ప్ చేస్తావా? పడుకుంటా. వీణా, కాలు కొంచెం పైన పెడతావా? కంఫర్ట్గా ఉంటుంది. నిన్ను చూస్తేనే నా కొళ్ళు మంట. అలాంటిది నువ్వు నా ఒంటి మీద చెయ్యేస్తే తీలు జర్లు పాకుతున్నట్టుంది. ఛ! కొంచెం ఏమనుకోకుండా ఈ పిల్లో కాలు కింద పెడతావా? కాలు కదపడానికి కష్టంగా ఉంది. నన్ను రాడ్తో కొట్టడం మొదలు పెట్టాడు. ఏమండి, ఇలా జరుగుతుందని అనుకోలేదండి.
కార్తిక్ ఇలా చేస్తాడని అస్సలు అనుకోలేదు. ఏం చేస్తాం పార్వతి? జరిగిన దాంట్లో కార్తీక్ తప్పు ఒకటే కాదు, రిషి తప్పు కూడా ఉంది. అసలు రిషి అలా చేసి ఉండకపోతే ఇంతవరకు వచ్చేదే కాదు. వీళ్ళ పగలు చూస్తుంటే అన్నదమ్ములను మర్చిపోయి ఒకళ్ళనొకరు చంపుకునేలా ఉన్నారు. వీళ్ళ గొడవలు చూస్తుంటే ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు పార్వతి. అసలు ఇదంతా చేసింది కార్తిక్ అంటే నాకిప్పటికీ నమ్మబుద్ధి కావడం లేదండి. కార్తిక్ని ఎప్పుడూ నేను ఇలా చూడలేదు. అలా కొట్టింది కార్తిక్కే అయితే వాడు చేసింది చాలా పెద్ద తప్పండి. పార్వతి, ఇది తప్పొప్పుల గురించి ఆలోచించే సమయం కాదు. వీలైనంత త్వరగా సమస్యలన్నీ చక్కదిద్దాలి. కొట్టుకుంటుంది కొడుకులైనప్పుడు అలాంటి గొడవలు చూడ్డానికి మనసు చాలా గట్టిగా ఉండాలి. ఇప్పుడు నా కొడుకులు చేస్తుంది చూడాలంటే నా మనసు రాయి అయి ఉండాలి. మమ్మల్ని క్షమించండి. కార్తిక్ తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. చచ్చా, ఏంటి పార్వతి అలా అంటున్నావు? వాడు మాత్రం నా కొడుకు కదా, నువ్వు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి? నేను మారానని నువ్వు నమ్మితే నువ్వు ఇలా మాట్లాడవు పార్వతి. సరే, ముందు వెళ్ళి వేణుతో మాట్లాడు. రేపు పెళ్లి పెట్టుకుని ఈరోజు ఇలా అయిందని చాలా అప్సెట్లో ఉంటుంది. ఒక్కసారి తనతో మాట్లాడు. తన దగ్గరే కాసేపు టైం స్పెండ్ చేయి. అలాగేనండి. ఒక్కసారి నమ్ము పార్వతి, ఒకే ఒక్కసారి నమ్మి నా దారిలోకి రా. నిన్ను నట్టెట్లు ముంచేస్తాను. ఒక్కసారి, ఒకే ఒక్కసారి. వేదా, అత్తయ్య, నువ్వేంటమ్మా ఇక్కడున్నావు? నాకు అర్థమైంది అత్తయ్య. వీణతో నేను మాట్లాడతాను. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, నేను చూసుకుంటాను. ఏం చేస్తున్నావే? నీకైనా అర్థమవుతుందా? వాడు నీ ఒంటి మీద చెయ్యడం ఏంటి? వాడి మీద పగ తీర్చుకోవడానికి వచ్చి అసలు ఏం చేస్తున్నావు నువ్వు? వాడిని పడుకోబెట్టి దుప్పటి కప్పొస్తావా? వాడి కుటుంబమే మీ నాన్న ముఖం మీద తెల్లగుడ్డ కప్పింది. అలాంటి వాళ్ళకి నువ్వు సేవలు చేస్తున్నావా? నీకైనా అర్థమవుతుందా నువ్వేం చేస్తున్నావో? ఏం కర్మ వచ్చిందే నీకు? ఒక మగాడు ఆడదాని ఒంటి మీద చెయ్యేస్తే ఏ ఉద్దేశంతో వేశాడో కనిపెట్టిన ఆడదంటే ఉంటుందా? అలాంటిది నీకు అర్థం కావడం లేదా? వాడు ఎలా చేతులు వేస్తున్నాడో నీకు అర్థమవుతుంది. అయినా నువ్వు సేవలు చేస్తున్నావు. అసలు నువ్వు ఇంట్లోకి అడుగు పెట్టింది ఎందుకు? నీ తండ్రి చావుకి కారణమైన ఆ లోక్నాథ్ని నీ జీవితాన్ని నాశనం చేయడానికి చూస్తున్నా ఈ రిషిగాడిని నాశనం చేయడానికి. అది మానేసి కట్టుకున్న పెళ్ళాంలాగా సేవలేంటి? ఈ పగ కోసం నీ ప్రేమనే చంపుకున్నావు. నీ సర్వస్వం అనుకున్న నీ బావనే వదులుకున్నావు. అసలు ఎలా ఉండేవాళ్లే నువ్వు నీ బావ కలిసి? ఎంత సంతోషంగా ఉండేవాళ్ళు? అసలు ఎలా ఉండేదే నీ లైఫ్? నీకేమన్నా పిచ్చా? అవును, నువ్వంటే నాకు పిచ్చే. చిరునవ్వులతో వెలిగిపోయే నీ జీవితాన్ని చెరిగిపోయేలా చేశారు ఈ రాక్షసులు. తప్పులేదు, వీళ్ళని చంపడంలో అస్సలు తప్పులేదు. అవకాశం దొరికితే వీళ్ళిద్దరినీ ఈ కత్తితో ముక్కలు ముక్కలుగా నరికేయాలనుంది. ఒక్క అవకాశం, ఒకే ఒక్క అవకాశం. ఇద్దరిని పొడిచి పొడిచి పేగులు బయటికి లాగి ముక్కలు ముక్కలు చేస్తాను.
నేను తప్పు చేయలేదు, రిషిని కొట్టలేదు అని బల్ల గుద్ది మరీ చెప్తున్నాడు. నాకు నమ్మకం ఉందమ్మా. మరి రిషి అంత గట్టిగా కార్తీకే కొట్టాడని ఎందుకు చెప్పాడు? వీణ మీదే ఆధారపడి కదల్లేని స్థితిలో ఉన్నాడు కదత్తయ్య. అదే నాకు అర్థం కావడం లేదమ్మా. రిషి ఏమైనా నాటకం ఆడుతున్నాడంటావా? విధ్వంసన్నాపే వినాశనం నేను. కొంతమంది చూపు మనిషి ఊపిరి ఎప్పుడు ఆగాలో డిసైడ్ చేసే చూపు.